ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. రాత్రి నుండి పాప ఏడుస్తూనే ఉన్నది. ద బేబీ హ్యాస్ బీన్ క్రయింగ్ సిన్స్ లాస్ట్ నైట్. పొద్దున నుండి వర్షం కురుస్తూనే ఉన్నది. హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. వారు 2 గంటల నుండి ఆడుకుంటూనే ఉన్నారు. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. ఇటువంటి సెంటెన్సెస్ను ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెబుతాం. అసలు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, ఎప్పుడు యూజ్ చేయాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూస్డ్ టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈజ్ కంటిన్యూయింగ్ ఎట్ ద ప్రెజెంట్ టైం. కొంతకాలం కింద మొదలు పెట్టబడి ఇంకా ఇప్పుడు జరుగుతూ ఉండే సన్నివేశాలను, యాక్షన్స్ను ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెబుతాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఫార్ములా సబ్జెక్ట్ హ్యావ్ లేదా హ్యాస్, బీన్ ప్లస్ V1 ప్లస్ ING ఆబ్జెక్ట్. ఈ పాజిటివ్ ఫార్ములాలో హ్యావ్, హ్యాస్ ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ కు సరిపడా ఆక్సిలరీ వర్బ్ ను హ్యావ్ లేదా హ్యాస్ ను తీసుకోవాలి. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్, శ్రీనివాస్ హ్యాస్, దే హ్యావ్. ఈ రకంగా సరిపడా ఆక్సిలరీ వర్బ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బీన్, V1 ప్లస్ ING ఆబ్జెక్ట్. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ టైం రిఫరెన్స్ కోసం మనం సిన్స్ లేదా ఫర్ను యూజ్ చేస్తాం. అసలు ఎప్పుడు సెన్స్ను, ఎప్పుడు ఫర్ను యూజ్ చేయాలో కూడా తెలుసుకోవాలి. సిన్స్ను పాయింట్ ఆఫ్ టైంను తెలియచేయటానికి, కరెక్ట్ స్టార్టింగ్ పాయింట్ను చెప్పడానికి, టైం లేదా డేట్ను చెప్పడానికి యూజ్ చేస్తాం. ఉదాహరణకు సిన్స్ 6 o'clock, సిన్స్ మండే, సిన్స్ 15th August, సిన్స్ 1947, సిన్స్ చైల్డ్హుడ్. అదేవిధంగా ఫర్ను పీరియడ్ ఆఫ్ టైంను చెప్పడానికి యూజ్ చేస్తాం. ఫర్ 10 minutes, ఫర్ an hour, ఫర్ 1 day, ఫర్ 1 month, ఫర్ 1 week, ఫర్ 1 year. ఉదాహరణకు దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. ఫర్ మనము టైం రిఫరెన్స్గా ఫర్ను యూజ్ చేస్తున్నాం ఇక్కడ. దాని తర్వాత 2 hours అని రాసాను. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours అనే సెంటెన్స్ను సిన్స్తో చెప్పదలుచుకుంటే 2 గంటల క్రితం ఏ టైం అయితే ఉన్నదో ఆ టైంను మీరు మెన్షన్ చేయవచ్చు. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 8 o'clock. ఇదే సేమ్ పాజిటివ్ సెంటెన్స్ను అన్ని సబ్జెక్ట్స్తో ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. He has been playing for 2 hours. She has been playing for 2 hours. Nitish has been playing for 2 hours. It has been playing for 2 hours. They have been playing for 2 hours. ఇక నెగటివ్ ఫార్ములాకి వద్దాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క నెగటివ్ ఫార్ములాలో హ్యావ్, హ్యాస్ తర్వాత నాట్ ను చేర్చాలి. దే హ్యావెంట్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. వారు 2 గంటల నుండి ఆడుకోవట్లేదు. I haven't been playing for 2 hours. We haven't been playing for 2 hours. You haven't been playing for 2 hours. He hasn't been playing for 2 hours. She hasn't been playing for 2 hours. It hasn't been playing for 2 hours. Nitish hasn't been playing for 2 hours. ఇదే విధంగా పాజిటివ్, నెగటివ్ సెంటెన్సెస్తో పాటు ఇంటరాగేటివ్ సెంటెన్స్ను తయారు చేయడానికి వీటి ఫార్ములా కోసం ముందుగానే హ్యాజ్ లేదా హ్యావ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత బీన్, తర్వాత V1 ప్లస్ ING, తర్వాత ఆబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్. టైం రిఫరెన్స్ కోసం మీరు సిన్స్ లేదా ఫర్ యూజ్ చేసుకోవచ్చు. హ్యావ్ దే బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours? క్వశ్చన్ మార్క్. హ్యావ్ ఐ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours? హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours? 2 గంటల నుంచి మీరు ఆడుకుంటూనే ఉన్నారా? హ్యాజ్ హీ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours? హ్యాజ్ షీ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours? హ్యాజ్ ఇట్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours? హ్యాజ్ నితీష్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours? హ్యావ్ దే బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours? ఈ రకంగా కొంతకాలం క్రిందట మొదలు పెట్టబడి ఆ పనులు ఇంకా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్న పనులను చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగించుకుని మీకు ఉపయోగపడే, మీ నిత్య జీవితంలో ఉపయోగపడే పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ను మీరే సొంతగా ఈ ఫార్ములాస్తో తయారు చేసుకోవచ్చు.